ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. ఇప్పుడు మనకి పంచగ్రహ కూటమి వస్తుంది. ఇప్పుడు కుంభరాశిలో ఆల్రెడీ రాహు ఉన్నాడు. మన జనవరి 14 తర్వాత మనకి ఈ రవి సంక్రమణం జరిగింది కదా. ఇవన్నీ కూడా మనకి ఫిబ్రవరి 14 నుంచి ఈ రవి కూడా మనకి కుంభరాశిలోకి రావడం, ఈ విధంగా రవి శుక్ర కుజ బుధ గ్రహాలన్నీ కూడా మనకి రాహుతో కలవడం వల్ల పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతము చతుర్గ్రహ కూటమి అంటే 4 గ్రహాలు మనకు ఇప్పుడు మకర రాశిలో ఉన్నాయి. రవి కుజ బుధ శుక్ర గ్రహాలు. దీన్ని బట్టి మనకి ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఎలా ఉంటుందో చెప్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకి అనేకమైనటువంటి సమస్యలు, పనులు లేటుగా అవడం ఇలాంటివి జరుగుతున్నాయి. అండ్ బిల్డర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా స్థలాలు కొని అవుట్రేట్లో లేకపోతే డెవలప్మెంట్కో ఇళ్ళన్నీ కట్టినప్పటికీ కూడా మాకు ఫ్లాట్స్ వెళ్ళడం లేదండి అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి ఈ రియల్ ఎస్టేట్లో తీసుకుంటారు మొత్తం అంతా కూడా. మరి ఈ సైట్లు డెవలప్మెంట్ మేము రోడ్లన్నీ వేసామండి చేసామండి అన్నప్పటికీ కూడా ఇంకా అవన్నీ కూడా ఒక దారికి రాకపోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ధనస్థానంలో చతుర్గ్రహాలు ఉండడం వల్ల మనకి 4 రకాల వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచనలు తెగొస్తూ ఉంటాయి. అలాగే 4 రకాల వ్యాపారాలు చేయమని సలహాలు ఇచ్చేటటువంటి నలుగురు మిత్రులు మీకు తోడు అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మీ సోదరుల యొక్క డెవలప్మెంట్ విషయంలో మీరు అనేకమైనటువంటి కష్టాలు మీరు పడి చక్కగా డెవలప్ చేస్తారు. మరి అలాగే ఈ యొక్క రవి కుజ శుక్ర బుధ రాహు గ్రహాలు విక్రమస్థానాన్ని మీకు పొందడం ద్వారా ఫిబ్రవరి 15, 17 దాటిన తర్వాత అనేకమైనటువంటి లాభాలు మీకు రావడం జరుగుతాయి. స్త్రీలతో విరోధం జరుగుతుంది. అత్తగారులతో భార్యతో వివాదాలు మినహా మిగతావన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే ఈ యొక్క బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, ఉల్లిపాయల బిజినెస్లు, ఇలాగా వ్యవసాయము, ఫెర్టిలైజర్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఫుడ్ ఇండస్ట్రీస్, హోటల్స్, రెస్టారెంట్స్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా క్లిక్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ యొక్క రవి గ్రహము మనకు ప్రభుత్వాల నుంచి అనేకమైనటువంటి ఒత్తిడిని తీసుకొస్తాయి, అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ని తీసుకొస్తాయి. కాబట్టి రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోం పావు గోధుమల్ని, ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి అమ్మవారు మరి ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారి యొక్క మంత్రజప అనుష్ఠానం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది. అదేవిధంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఈ యొక్క ధనుసు రాశి వరకు ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.